రహస్యమైన జీవితాన్ని ప్రభా జీవిస్తూ ఉన్నారు నా తండ్రి. లూకా సువార్త 12:2 నా తండ్రి, మరుగైనది ఏదియు బయలుపరచబడక తప్పదు, రహస్యమైనది ఏదియు తెలియబడకపోదు. చీకటిలో మాట్లాడుకొనుటకు వెలుగులో వినబడును, మీరు గదిలయందు చెవిలో చెప్పుకొనినది మిద్దెల మీద చాటింపబడును అని సెలవిస్తుంది నాయన. కానీ వీళ్ళు మాత్రం ఫోన్లలో మాట్లాడుకోవడాలు, చాటింగ్స్ చేయడాలు ప్రభా, ఒక రహస్యమైన జీవితాన్ని ప్రభా ఎవరు చూడటం లేదు అని జీవిస్తూ ఉన్నారు నాయన. వాళ్ళకి ఇష్టానుసారంగా చేస్తున్నారు నాయన. తల్లిదండ్రులకు ప్రభా చెడ్డ పేరు తీసుకొస్తున్నారు ప్రభా. మొత్తం నాయన నీ నామాన్ని దూషణ పాలయ్యేలా చేస్తున్నారు తండ్రి. సహాయము దయచే అటువంటి బిడ్డలను ప్రభా మీరు దర్శించండి నాయన. అటువంటి బిడ్డలతో మీరు మాట్లాడండి ప్రభా. ఏది సరి అయినదో ఏది సరి అయినది కాదో వారికి తెలియజేయమని ప్రార్థిస్తుంటున్నాము నాయన. ఇలాంటి ఆలోచనలు తీసుకొచ్చి ప్రభా ఇలాంటి ఒక జీవితంలోకి, రహస్యమైన జీవితంలోకి తీసుకువెళ్తున్న అపవాది శక్తులన్నిటినీ యేసు నామంలో లయమైపోవును గాక. సహాయం దయచేయనైనా.